మీరు చూశారు కదా, మేము చెప్పక్కర్లేదు. ఏదో మైక్ కనిపించిందని చెప్పక్కర్లేదు. అదైతే ఇప్పుడే ఇట్లా ఉందంటే అప్పుడు చూసినప్పటికి ఒక్క రేంజ్లో ఉంటుంది. మన మంచు మనోజ్ గారు సార్ ఏ రేంజ్లో అందులో కనిపిస్తున్నారో పూర్తిగా చూస్తే అంటే ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అని అనిపిస్తుంది. 100% సూపర్ హిట్ కొడుతుంది మూవీ. హనుమాన్ మూవీలో ఎంత కలెక్షన్ అయిందో దానికంట ట్రిపుల్ కలెక్షన్ అవుతుందని అనుకుంటున్నాను. అవుతుంది కూడా 100%. ఆ దేవుడు అయితే చాలా బాగా హిట్ కొట్టిస్తారని నేను అనిపిస్తుంది నాకు. ఇద్దరు ఎవరు వేరే అని కాదు, ఇద్దరు హైలైట్. అది చూశారు కదా, ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి ఒక్క ఫైట్ అవని, ఆ డైలాగ్ అవని సూపర్ హిట్గా ఉంది. జెన్యూన్గా చేశారండి. ఇది గ్రాఫిక్స్ తక్కువ అని చెప్తున్నారు, మనం చూసిన దీంట్లో అయితే జెన్యూన్గా ఉంది, బాగుంది. గ్రాఫిక్స్ అంతా లేదు, సూపర్ హిట్ అవుతుంది, బాగుంది మూవీ అయితే. హిట్ కొడతారు నిజంగా. అది మనకి ఎట్లా ఉంది కానీ మనకి చూసిన తర్వాత కదా తెలుస్తుంది. ఇప్పుడు రివీల్ చేయకూడదు. సక్సెస్ అదే 100% ఓకే, నేను ఒప్పుకుంటాను. కాకపోతే మనం పూర్తిగా చూసిన తర్వాత చెప్పవచ్చును, మనం ఇప్పుడు చెప్పకూడదు. అది అప్పుడు చెప్పవచ్చును. ఇద్దరు అలా బాగా చేశారండి. ఎవరికి తేడా లేదు, కాదు ఏమి కాదు. ఇద్దరు బాగానే సూపర్ హిట్ అవుతుందండి. బ్లాక్ బస్టర్ సూపర్ జెన్యూన్గా ఉన్నట్టుగా ఉంది, బాగుంది. బాగుంది, సూపర్గా ఉందండి, బాగుంది. హిట్ కొడతారు, బాగుంటుందని నేను నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. ఎవరు చెప్పారని కాదు, నేను చూశాను కాబట్టి నా ఉద్దేశం ఉంది, నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరు ప్రాణం పోసి ఒక్కొక్క క్యారెక్టర్కి మంచిగా ఆయన చెప్పారని కాదు, మేము కూడా చూసాం కాబట్టి చేసినప్పటికీ ఒక్కొక్క దానికి ఎంత పాపం చేశారు, మంచిగా చేశారు. ఈ 3 years అన్నది చాలా పెద్ద విషయం అండి. కష్టపడి చేశారు, సూపర్గా ఉంది. హిట్ అవుతుందండి, హిట్ అవుతుంది. ఆమెకి అదే అంటున్నాను నేను, ఆమెది డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. మళ్ళీ రీఎంట్రీ దీంట్లో ఆమెకి మంచి హిట్ వస్తుంది అని చెప్తున్నాను నేను. చాలా పెద్ద వస్తుంది, బాగా వస్తుంది, చాలా బాగా వస్తుందండి. నేను అలా చెప్పలేను కానీ హనుమంత్ కన్నా ఇది ఇంకో రేంజ్లో వెళ్తుంది, కలెక్షన్ ఎక్కువే వస్తుంది అని చెప్తున్నా. మొన్న రీసెంట్గా విశ్వంబర గ్లిమ్స్ వదిలారు కదా, విశ్వంబర అండ్ మన చిరంజీవి గారిది 157 కూడా రిలీజ్ చేశారు. సో దానికి దీనికి కంపేర్ చేసిన అంటే కంపారిజన్ వేరు, బట్ మీ మాటల్లో ఏది బాగుందంటే? ఏమండి మీడియా వాళ్ళు మీరేం వదలరా, ఎవరికి వాళ్ళకి నిప్పు పెట్టేస్తారా? మేము సినిమా వాళ్ళు మీ వాళ్ళకి వేరు చేయలేమండి. అందరూ మాకు ఒకటే దేవుడు. వాళ్ళు ఏమన్నారు, మన తెలుగు ఆడియన్స్కి ఏమన్నారు, హీరో గారు ఏమన్నారు, మనకి హ్యాపీగా చూపించాలి, ఏదైనా సరే మన గురించే కదా. అది ఎవరైనా సరే, అది ఏ హీరో అయినా సరే, హీరోయిన్ అయినా సరే, తెలుగు మూవీ అన్నదంటే మన హ్యాపీ గురించే వాళ్ళు తీసేది, ఏది ఎవరికి ఉద్దేశించి కాదు. ఇది ముఖ్యంగా తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరికి ఉద్దేశించి కాదు, మనకి హ్యాపీగా మేము చూడాలి, ఒక ఫ్యామిలీతో వెళ్ళాలి, ఒక మెసేజ్ అనేది ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అలా అనే కానీ ఎవరు కంపేర్ కాదు, అందరూ ఒకటే. ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ మూవీ అయినా అన్నది అందరూ ఒకటే, ఎవరు వేరు కాదు, ఎవరికెవరు కంపేర్ చేయాలి. నాకు తేజ గారిది మంచు మనోజ్ నచ్చింది, నేను నిజంగా చెప్తున్నా. శ్రీయ గారిది అయితే సూపర్గా ఉంది. ఈ ముగ్గురిది మనకి చాలా పెద్ద పేరు తెస్తుందని నేను అంటున్నా. వస్తుంది, చాలా బాగుంది. ఎఫెక్ట్స్ అవి కూడా చాలా బాగా వచ్చినాయి. అంటే మనోజ్ కూడా చాలా బాగా చూపించారు విలన్ కింద. అఫ్కోర్స్ మనం హనుమాన్లో చూసాం మన తేజాని ఆల్రెడీ. ఓవరాల్ చాలా బాగుంది, ట్రైలర్ అయితే సూపర్గా ఉంది. ఈ కలికి రేంజ్లో ఉందన్న సినిమా, అది ట్రేజర్. మనోజ్ అనేది కంబ్యాక్ అని చెప్పచ్చు. హీరోయిన్ కూడా చాలా బాగుంది, అందరు సెలబ్రిటీస్ వచ్చారు, బాగా మాట్లాడారు, అందరు ఇంటర్వ్యూ తీసుకున్నారు, చాలా బాగా చెప్పారు. ట్రేజర్ మటుకు చాలా హైప్ ఇచ్చింది, మ్యూజిక్స్ కూడా బాగా కొట్టారు, చాలా బాగుంది. ఇద్దరు ఈక్వల్గా చేశారని వాళ్ళు గొప్ప అని వీళ్ళు తక్కువ నేను చెప్పేది ఏం లేదు. ఇద్దరు బాగా చేశారు, కానీ హైప్ బాగా ఇచ్చారు, హైప్ బాగా ఇచ్చారు, చాలా బాగుంది. మిరా ట్రైలర్ చాలా బాగుంది. తేజ సజ్జాను మన మంచు మనోజ్ కాంబినేషన్లో వచ్చి ఆ కాన్ఫ్రంటేషన్ సీన్స్ కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. హనుమాన్ లాగే ఇది కూడా ఒక బ్లాక్ బస్టర్ అయిపోద్దనే ఫీల్ వచ్చింది. శ్రేయ కానీ, జయరామ్ కానీ, జయపతి బాబు కానీ, ఇంకా వీళ్ళు ఎవరైనా కానీ. నెక్స్ట్ కార్తిక్ ఘట్టమనేని ఆయన ఎందుకంటే 3 years అయిందంటే ఈ సినిమా స్టార్ట్ చేసి కూడా ఈగల్ కంటే ముందు స్టార్ట్ చేశారంట. అది సడన్గా అన్నీ ఇప్పుడు రివీల్ చేస్తున్నారు.
సో ఒక మంచి పెద్ద బ్లాక్ బస్టర్ అయిద్దనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అవ్వాలని కోరుకుంటున్నా. అదంతా కూడా మనకి సినిమాలో చూపిస్తారు. సునీల్ డీలో అన్ని హాల్లోనే అన్నట్టుగా మనకు అన్ని ఈ ట్రైలర్లు చూపెట్టలేదు, ఇవి అన్ని హాల్లోనే. అంతకంటే రావాలని అనుకుంటున్నాను. తను కూడా చాలా గ్రౌండెడ్గా, చాలా గ్రౌండ్ రియాలిటీలో మాట్లాడుతున్నాడు. లోపల ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నిటి కూడా తను చాలా క్లియర్గా చెప్పాడు ఆన్సర్ కూడా. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది తను మాట్లాడే విధానం కూడా. సినిమా తన కోసం, అందరి కోసం, మాలాంటి మూవీ లవర్స్ కోసం ఒక ప్యూర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ మొత్తం ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంది. షార్ట్స్ అంటే ఇప్పుడు స్టోరీ వరకు ఏం చెప్పలేం, ప్రతిదీ బాగుంది. రాముడు అనేది ఒక 2 seconds చూపించారు, దాన్ని బట్టి పూర్తిగా చెప్పలేం. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, రీచ్ అవుతుందని. దానికి మించి ఇప్పుడు క్రేజ్ కూడా పెరిగింది. ఇండియా వైడ్ కూడా గూగుల్లో మోస్ట్ సర్చింగ్ మూవీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ బాగుంది, మనోజ్ లుక్ బాగుంది. ట్రైలర్ వర్క్ కాబట్టి పూర్తిగా చెప్పలేము. మనోజ్ లుక్ బాగుంది, హీరో లుక్ బాగుంది. ఇద్దరు కూడా పోటీగా ఉన్నారు. మూవీ చూస్తే పూర్తిగా చెప్పగలం. ఇప్పుడు ట్రైలర్ వర్క్ కాబట్టి ట్రైలర్ వరకు ఎక్స్పెక్టేషన్స్ బాగుంది, అన్ని రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా పూర్తిగా చెప్పలేం భయ్య, హిట్ అవుతుందని అయితే నమ్మకం ఉంది. పూర్తిగా ఇప్పుడే చెప్పలేం, ట్రైలర్ చూసి. ట్రైలర్ వరకు ఎక్సలెంట్గా ఉంది. 500 crores పక్కాగా.